అది నీకు ఎరిగేనా ఈ ముచ్చట? నాకు తెలియదు తాత. ఓ అమ్మా తోసనమ్మా తోటి ఏరాలు చెల్లిపోయి పోతే ఆ, ఏమి లేరమ్మా ఎక్కి ఏడ్చిందట. ఒక గట్ట ఉంది ఇప్పుడు కేసీరాములు మన ఆ కేటీరాములు కేసీరామయ్య పంతనం ఆ, ఒకటే ఏడుస్తున్నాడు ఇద్దరు తని కొడుకులు. ఏం లేదని. చూడు కమ్మత్ చూడు. హరే తోకలేదు కానీ హనుమంతునంత బంటు అన్నట్టు పెత్తనం లేకపోతే ఏంది నా బలగం అంతా నా దిక్కే ఉన్నది అనుకునే కేసీరావు కేటీరాములకు దినదిన గండమే ఎదురవుతుంది ఆడనుల్లా. ఒక్కొక్కరు సీమల బారు పట్టినట్టు కారు బేజారు అనుకుంటా చెయ్యికి షేకాండు ఇచ్చుకుంటా మొత్తం ఖాళీ అవుతుంది ఆడనుల్లా. కారు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్వర నేత వానేపాయ్, మాజీ డిప్యూటీ సీఎం రాజేవాయ్, పట్నం హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా పసిద్దిన్ వాయ్, పట్నం మహేందర్ రెడ్డి వాయ్. ఇక ఇప్పుడు హైదరాబాదు తొలి మేయరు బొంతు రామ్మోహన్ కూడా కారు దిగి రేవంతమయ్యతో చెయ్యి కలిపినటనుల్లా. ఇంకా కూడా ఇద్దరు లోక్సభ ఎంపీలు మరో ఇద్దరు రాజ్యసభ ఎంపీలు కూడా కారు దిగుతారని పుకారాలు వేస్తుండాలా నిన్నయాలా. పాపం ఇక ఈ రకంగా నమ్ముకున్నోళ్ళు చెయ్యి పార్టీలో షరీక అయితందుకు వలసలు పోతుంటే ఆపలేక పానం ముక్కలకు వస్తుందట కేటీరాములకు. ఇక తడకగట్టి గోడను దన్నరాదన్నట్టు అంతా అయ్య కేసీరావు చేసుకున్న పాపమే పంట వండి గిట్లా అవుతుంది కథ అని గుసగుస పెట్టుకుంటున్నాడనుల్లా జనాలు నిన్నయాల. అమ్మ కథ ఏడికొచ్చే.